వెల్కమ్ టు నిజం న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటర్ నమోదుతో పాటు బీఆర్ఎస్ మెంబర్షిప్ శిక్షణ శిబిరం మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కంటోన్మెంట్ స్థానిక మీడియా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశం ప్రధానంగా సమిష్టిగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకత్వం అందరూ కూడా పెద్దలు, ఉద్యమకారులు, 150 డివిజన్ యొక్క మాజీ అధ్యక్షులు ఆకుల హరి గారు, లేస్తే మోసం, నిన్ననే చూసినాం మోసం. నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి వెల్ఫేర్ కార్డ్, సంక్షేమ కార్డు ఇస్తాము అని చెప్పారు. అది చెప్పినప్పుడు మాకు ఇది గుర్తొచ్చింది. అరే, ఇట్లాంటి ఒక అనౌన్స్మెంట్ ఇదే మా కంటోన్మెంట్లో వచ్చి 2024లో చేసిరు కదా మీరు. ఇది 2024 ఫోటో, హెల్త్ కార్డ్. అందరం కూడా కలిసికట్టుగా సభ్యత్వం మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకున్న టార్గెట్ సభ్యత్వ నమోదు మాత్రమే. కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ వైఫల్యాలను లేవనెత్తడం కోసం అందరం సమిష్టిగా మాట్లాడుతున్నాం. ఇక్కడ వేరే అజెండా ఏమీ లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా రేపు డిలిమిటేషన్ అవుతుందని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ కూడా కేంద్రం మళ్ళీ పెట్టబోయే అవకాశం ఉంది. వివరాల ప్రకారం ఈ నెల 31వ తారీఖు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కీలక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నది. బాలరాయ్ క్లాసిక్ గార్డెన్స్ లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటర్ నమోదు ప్రక్రియతో పాటు బీఆర్ఎస్ సభ్యతా నమోదు కార్యక్రమంపై బూత్ స్థాయి ముఖ్య నాయకులు కేసీఆర్ దిశానిర్దేశించారన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఈ శిబిరాలు జరుగుతున్నట్లు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మొన్న క్రిసాంగ్ తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజాం న్యూస్.